నమస్తే. అబ్దుల్లాపూర్ మెట్‌లో ఒక తన భార్యని అతి దారుణంగా చంపాడు ఒక భర్త. దాని గురించి ఇప్పుడు మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ భర్త తన భార్యని అతి దారుణంగా చంపేశాడు. అది కూడా తల నరికేసి. అంటే ఈ వార్త మనం ఎలా చూడొచ్చంటారు? అంటే చాలా సార్లు ఇలాంటి క్రైమ్స్ వస్తున్నాయి. తలనరికి వెళ్ళి సరెండర్ అవ్వడం, తల పట్టుకొని వెళ్ళిన సినిమాటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. సో ఇది లేటెస్ట్‌గా ఏం జరిగిందని చెప్పుకొని దాని తర్వాత నా అభిప్రాయం చెప్తాను. అబ్దుల్లాపూర్ మెట్‌లో జన్నూరం అనే కాలనీ, గవర్నమెంట్‌ది కాలనీ ఉంటుంది. JNNURM జన్నూరం అంటారు. ఆ కాలనీలో 2 మంత్స్ బ్యాక్ ఎల్బీ నగర్ నుంచి వినయ్ అండ్ పుష్పావతి ఆమె పేరు. వీళ్ళిద్దరూ ఎల్బీ నగర్లో ఉంటారు. అందులో వీళ్ళకి ముఖ్యంగా ఆమెకి ఒక బ్లాక్ వచ్చింది. సో వీళ్ళు ఆమెకి ఇతను మూడో భర్త అని చెప్తున్నారు. పుష్పావతికి ఇతను ఆటో డ్రైవరు వినయ్ అని అతను. సో వీళ్ళిద్దరూ తరచూ గొడవలు పడేవాళ్ళు. 2 నెలల నుంచి వీళ్ళిద్దరూ విడిగా ఉంటున్నారు. వీళ్ళకి ఒక పాప, బాబు. ఈమెకి 41 ఏళ్ళు. సో అతనికి కూడా 45 అట్లా ఉంటుంది. సో ఈమె ఏమో పాపతో కలిసి ఆ జన్నూరం క్వార్టర్స్లో 5/13 బ్లాక్లో ఉంటుంది. ఇతనేమో ఎల్బీ నగర్లో ఉంటున్నాడు. అయితే మొన్న ఏం జరిగిందంటే 66/7 అని న్యూ బ్లాక్ ఉంది అక్కడ. అక్కడ వీళ్ళ చెల్లెలకి బ్లాక్ కేటాయించారు. అక్కడ దాన్ని క్లీన్ చేయాల్సి ఉంది. నువ్వు ఒకసారి రా అని భార్యను అడిగాడు. సరే మరి వాళ్ళు విడిగా ఉన్నప్పటికీ ఆమె పిలిచాడు కదా అని వెళ్ళినట్టుంది. వెళ్తే అతను ఇది మధ్యాహ్నం అరౌండ్ 2:30కి వెళ్ళిన కాసేపటికి అక్కడ దూరంగా పని చేసుకుంటాం. అవన్నీ కూడా ఇంకా ఆక్యుపై కాలేదు. అంతా కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. క్లీనింగ్లు ఇట్లాంటి పనులు ఇంకా అందరూ జాయిన్ అవ్వలేదు. సో రెండోది అక్కడ కొంత నిర్మానుష్యంగా ఉంది. మామూలుగా నైట్ టైంలు కూడా స్ట్రీట్ లైట్లు కూడా పనిచేయట్లేదని చెప్తున్నారు. రకరకాల సోకాల్డ్ యాంటీ సోషల్ కార్యక్రమాలు, గాంజా కావచ్చు, ఇంకోటి అక్కడ జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా నిర్మానుష్యంగా ఉంటుంది. అయితే దగ్గరలో పనిచేసుకుంటున్న వాళ్ళకి కేకలు వినిపించాయి, అరుపులు. ఈమె అరుస్తోంది. వాళ్ళు వచ్చి చూస్తే ఎవరు మీరు, ఎవరు బయటికి రండి అక్కడ అని వీళ్ళ కింద నుంచి అరిశారు. కానీ ఒక 20 నిమిషాల పాటు ఎవరు రాలేదు. 20 నిమిషాల తర్వాత వీళ్ళు కూడా పైకి వెళ్ళలేదు. వీళ్ళు భయం ఉంటుంది కదా, పైకి వెళ్ళలేదు. 20 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వరండాలకు వచ్చాడు, బాల్కనీలకి. చూస్తే ఆ వ్యక్తి కంప్లీట్గా బ్లడ్ ఉంది. సో వీళ్ళు షాక్ అయ్యారు కింద నుంచి. నువ్వు అక్కడ ఎందుకు నిలబడ్డావు, కిందికి రా అని. వీళ్ళు ఆ లోపల కొంత మనుషులు చేరారు కాబట్టి ధైర్యం వచ్చింది. అతను కూల్గా లాక్కేసుకుని కూల్గా మెట్లు దిగి వచ్చాడు. వస్తే కంప్లీట్ ఇదైంది. వచ్చి కూడా అతను వీళ్ళని పట్టించుకోకుండా ఆటో స్టార్ట్ చేసి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళందరూ ఆటోకు అడ్డుపడి ఆపమన్నారు. వస్తే ఫోటోలు తీసుకున్నారు వీళ్ళు. ముందుగా అతను ఫోటోలు తీసుకున్నారు. తర్వాత ఆటోది ఫ్రంట్ బ్యాక్ ఫోటోలు తీశారు. ఈ లోపల ఎవరో వాళ్ళలో పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. ఏం జరిగిందని అతను అడిగారు. ఇట్లా నా భార్యని నేను తల నరికేశాను అని చెప్పాడు కూల్గా. వాళ్ళు కూడా ఇంకా రెండో ప్రశ్న వేయలేదు. సరే అని చెప్పి వాళ్ళు అతన్ని జీపులో ఎక్కించుకొని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్ళినాక విచారించారు అసలు ఎందుకు ఏంటి అన్నప్పుడు అతను చెప్పింది ఏంటంటే, నేను మూడో హస్బెండు, ఆమెకి విపరీతంగా మగవాళ్ళ పిచ్చి ఉంది. సో మళ్ళీ కూడా అఫైర్లు పెట్టుకునింది. సో దాని విషయంలోనే మాకు గొడవలు వచ్చాయి. సో అందుకని నేను అది సహించలేకపోయాను. సో ఈమెని చంపేద్దామని నిర్ణయించుకున్నాను. ఇక్కడైతే నిర్మానుష్యంగా ఉంటుందని ముందే కత్తి తీసుకొని ఇక్కడికి ఆమెని పిలిపించాను ప్లాన్డ్గానే. సో ఆమె వచ్చింది. రాగానే ఆమెతో గొడవ మళ్ళీ వేసుకున్నాను. ఆ గొడవలోంచి కత్తితో ఆమెను పొడిచినప్పుడే ఆమె అరిచింది. దాని తర్వాత చనిపోయింది. చనిపోయిన తర్వాత నాకు కసి తీరలేదు, తల కూడా నరికేయాల్సి అనిపించింది, నరికేశాను అని కూల్గా చెప్పాడు. ఇది బేసిక్గా. అంటే ఇక్కడ ఏంటంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, మామూలుగా మనకి ఇది కొత్తదేం కాదు. రెండోది మన దేశానికి పరిమితం కాదు. దీని ఏమంటారంటే, ఒకప్పుడు అక్రమ సంబంధాలు అనేవాళ్ళు మనం ఆ భాష వాడకూడదు. యాక్చువల్గా వివాహేతర సంబంధం అది కూడా వాడకూడదు అంటున్నారు. ఏదేమైనా లైంగిక సంబంధం అంటే ఇద్దరు మగ ఆడ మధ్య ఒక
ఏదో ఒక రకమైన కాంట్రాక్ట్ ఉంటుంది కలిసి ఉంటున్నప్పుడు. కానీ ఇవాళ ఏందంటే ఇంతకు ముందు కంటే కూడా ఇవాళ స్త్రీలకు ఇంతకు ముందంటే మగవాళ్ళు మల్టీ రిలేషన్స్ అనేది మగవాళ్ళకి ఎప్పటినుంచో ఉంది. అదేం కొత్త ఏమి కాదు. నేను ఆ మధ్య ఒక 87 ఏళ్ల రైటర్ కాళీపట్నం రామారావు అని ఆయన ఇంటర్వ్యూ చేస్తూ దాదాపు ఒక 10 గంటలు ఇంటర్వ్యూ చేశాను ఆయన్ని. ఆయన్ని ఈ ప్రశ్న అడిగా, మీ చిన్నతనంలో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండేవా అంటే, ఆయన మా ఊర్లో ఎవరికి చూసినా వాడికి వేరే వాళ్ళతో అఫైర్ ఉంది, ఈమెకి వేరే వాళ్ళతో అఫైర్ ఉంది అని చెప్పుకునేవాళ్ళు. సో చాలా ఎక్కువ వినేవాడిని నేను అన్నాడు. సో అది కొత్తది కాదు. సో అఫైర్లు ఉన్నాయి. అఫైర్ల తరపున మా ఫాదర్, నాది కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే మా ఫాదర్ పంచాయతీ ప్రెసిడెంట్. ఆయనకి ఇట్లాంటి కేసులు ఎక్కువ వచ్చేవి ఆయన దగ్గరికి. వాళ్ళ అఫైర్లు వచ్చేవి. ఒక్కోసారి నాకు తెలిసి ఒకసారి చెట్టుకు కూడా కట్టేసినారు అక్కడ ఇద్దరిని. మా ఈ అఫైర్లు పెట్టుకున్న స్త్రీని పురుషుడిని కట్టేసి ఏదో పంచాయతీ చేశారు నాకు బాగా చిన్నప్పుడు. ఇలాంటివి చాలా కామన్ యాక్చువల్గా. సో కానీ ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఫోన్లు, వాట్సాప్లు, సోషల్ మీడియా వచ్చినాక స్కోప్ పెరిగింది. ఇంతకుముందు ఏంటంటే అక్కడక్కడే అఫైర్లు వాళ్ళ ప్రపంచం చిన్నది ఉంటుంది. స్త్రీకి ఇల్లు లేకపోతే చిన్న చిన్న పబ్లిక్ స్పేస్ అనేది స్త్రీకి తక్కువ ఉంటుంది సహజంగా. ఇంతకుముందు అయితే అలా పడినా కూడా వాళ్ళు అందరితో కలిసేదానికి స్కోప్ ఉండేది కాదు. ఒకప్పుడైతే కో ఎడ్యుకేషన్ ఇది కూడా తక్కువ ఉండేది అప్పుడు. స్కూల్స్, కాలేజెస్ అమ్మాయిలు కూడా పబ్లిక్ స్పేస్లోకి ఇటు ఎడ్యుకేషన్లో ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, జాబ్స్లో ఎక్కువ ఉండేవాళ్ళు కాదు. ఇవాళ ఈ న్యూ లిబరలైజేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, సంస్కరణలు వచ్చిన తర్వాత మొత్తంగా మనకు ఓపెన్ అప్ అయిపోయింది మార్కెట్. విమెన్కి విపరీతంగా ఆపర్చునిటీస్ వచ్చాయి. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. దీంతోపాటు కల్చర్లో కూడా కొంత తేడా వచ్చింది. అందువల్ల వాళ్ళు కూడా నేను ఒకరితోనే ఎందుకు ఉండాలి, 10 మంది ఉన్నప్పుడు అందులో 4 అబ్బాయిలు నచ్చుతారు, 4తో అఫైర్లు ఎందుకు పెట్టుకోకూడదు అన్నది వాళ్ళకి. దానికి ఆన్సర్ ఏమి ఎవడు ఇవ్వలేడు, ఎందుకు పెట్టుకోకూడదు అని పెట్టుకోవచ్చు. కానీ ఆ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది ఇప్పుడు మేజర్ క్రైసిస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫేస్ చేస్తుండేది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలో తెలియదు. మల్టిపుల్గా పెట్టుకోవాలనే దాంట్లో థియరాటికల్గా, ఫిలాసఫికల్గా ఏం అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. కానీ పెట్టుకుంటే వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేస్తున్నాం అనే దగ్గర ఇప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు ఈ ముందే ఆల్రెడీ ఇతను 3వ హస్బెండ్. ఇతను చెప్పేది నిజమో కాదో మనకు తెలియదు. ఆమెకు నిజంగా వేరే వాళ్ళతో అఫైర్లు ఉందా లేకపోతే ఇతను అనుమానమా తెలియదు. ఏదేమైనా ఇంతకుముందు అయితే అనుమానం ఎక్కువగా ఉండేది. పట్టుకోవడం కూడా కష్టమయ్యేది. ఇవాళ పట్టుకోవడం కూడా ఈజీనే. ఎందుకంటే ఫోన్ తీసుకుంటే చాలు, నిద్రపోయేటప్పుడు ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్లో చాటింగ్లో ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం. ఎందుకంటే అనేక చోట్లకి వెళ్ళిపోతుంది మన చాటు, మన ఫోటోలు. ఒక ఫోటో తీసుకుంటే గూగుల్ ఫోటోలోకి వెళ్ళిపోతుంది. అవి ఎక్కడెక్కడో స్టోర్ అయిపోయి ఉంటాయి. మనం అన్నిటిని కూడా డిలీట్ చేయలేము. సో కాబట్టి ఎక్కడో చోట దొరుకుతాం. అందుకని ఇవాళ నిజానికి నేను చాలామందికి చెప్పేది అంటే రిలేషన్షిప్స్లో ఓపెన్గా ఉండండి. సో ఓపెన్గా నిజంగా నీకు ఇద్దరితో ఉంటే ఇద్దరితో ఉన్నామని చెప్పండి. అది కూడా కూల్గా కమ్యూనికేట్ చేసుకోండి. ఆవేశాలకు పోతే జైలుకి పోతారు లేదా ప్రాణాలు పోతాయి. ఇంత తప్ప ఏం జరగదు. ఎందుకంటే మారుతున్న దీనికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనుషుల స్వభావంలో కానీ కల్చర్లో కానీ మార్పు రావాలి. మార్పు రాకపోతే ఏమవుతుందంటే పాతకాలపు